హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గులాబ్ జామ్ చేసుకోబోతున్నాం. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన గులాబ్ జామ్ పౌడర్తో కాకుండా మన ఇంట్లో ఉండే పిండితో మనం గులాబ్ జామ్ చేసుకోవచ్చు ఈజీగా, సింపుల్గా, జ్యూసీగా. దానికి కావాల్సింది పిండి, మన ఇంట్లో ఉండే పిండి. దానికి బేకింగ్ సోడా, కొద్దిగంత ఉప్పు వేసుకొని దాంట్లోనే ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ దాకా వేసుకోవాలి. 2 and 1 మీకు తగినంత వేసుకోవాలి. దాన్ని బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. బాగా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేడి చేసి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి, మనం ఫస్టే వేడి చేసుకొని చల్లారించుకోవాలి. ఆ పాలు వేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది, లేకపోతే టేస్ట్ అనేది అంతగా రాదు. మనం చల్లార్చుకున్న పాలతో చేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది. ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత మరీ మెత్తగా ఉండకూడదు, మరి మెత్తగా ఉండకూడదు, మరి గట్టిగా ఉండకూడదండి. ఇట్లా సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది. దాన్ని పక్కన పెట్టుకొని మనం ఇంకో కళాయి తీసుకొని, మనం పిండి అనేది 1 కప్పుతో తీసుకుంటే దానికి తగ్గట్టు అదే కప్పుతోటి 1 కప్పు చక్కెర తీసుకొని దాంట్లో సగం కప్పు లేకపోతే కప్పు దానికి తగ్గట్టు మనం నీళ్ళు పోసుకొని 2 యాలకులు వేసుకొని మరిగించుకోవాలి. పాకం అనేది గట్టిగా రాకూడదు, మరి పలుచగా రాకూడదు. చిక్కబడితే చాలు, పాకం అనేది రావాల్సిన అవసరం లేదు. మరి చిక్క పాకం రాకుండా పలస పాకం వస్తే చాలు. అది పాకం వచ్చిన తర్వాత ఆ సిరప్ని పక్కన పెట్టుకొని మనం లడ్డూలు చేసుకోవాలి. ఇట్లా మెత్తగా పిసుక్కొని బాల్స్ వేసుకోవాలి. బాల్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. తర్వాత ఈ బాల్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ వేడి చేసుకోవాలి. ఒక కళాయి తీసుకొని దాన్ని సరిపడా ఆయిల్ తీసుకొని ఇట్లా ఒక్కొక్క బాల్స్ వేసుకోవాలి. బాల్స్ వేసుకున్న తర్వాత మెల్లిగా కలపాలి, బాగా కలుపుకోకూడదు. మెల్లిగా కలిపితేనే ఇరగకుండా వస్తాయి, మంచిగా వస్తాయి. ఇరగకుండా బాల్స్ మనం ఎట్లా వేసినామో అట్లనే వస్తాయి. మెల్లిగా ఇట్లా ఒకటొకటి కదిలించుకుంటూ తీసుకోవాలి. ఒకటొకటి ఇలా కలుపుకోవాలి. ఇట్లా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇంకా బ్రౌన్గా రావాలంటే, మరి బ్లాక్లో కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. నేను ఈ బ్రౌన్ కలర్లో చాలు టేస్ట్గా ఉంటాయి. ఇట్లా మరీ చల్లగా, గోరెచ్చలో, మరి చల్లగా కాకూడదు. సిరప్ అనేది గోరెచ్చగా ఉండాలి. వేడి వేడి బాల్స్ గులాబ్ జామ్స్ ఉండాలి. ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత దాన్ని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ సిరప్ మొత్తం నానే వరకు, ఆ గులాబ్ జామ్కి పట్టే వరకు. ఒక చుక్క అయినా సిరప్ లేదు దాంట్లో, మొత్తం నానిపోయింది. జ్యూసీగా ఉంది. ఎంతో టేస్ట్ అయిన గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. నా వీడియో గిట్ట మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ గులాబ్ జామ్ వచ్చేసి గోధుమ పిండితో చేసిన గులాబ్ జామ్.